ప్రేమ అనేది ఒక రెండక్షరాల పదం మాత్రమే కాదు, దానిలో ఒక ఇద్దరి జీవితాలు ఇమిడి ఉంటాయి. నేను నేర్చుకున్న పాఠం, పడని వస్తువుని తాకితే నాకు గాయం అవుతుందని తెలిసినా వెళ్ళాను. కానీ ఇప్పుడు ఆ గాయం నాకు మరింత పట్టుదలని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అద్దం పగిలితే అతుకుపడదు, అలాగే చచ్చిన నమ్మకం మళ్ళీ బతకదు. కానీ పగిలిన అద్దం ముక్కలు కత్తి కంటే పదునుగా ఉంటాయి. ఆ పదునుని నీ ఎదుగుదల కోసం వాడుకో. దీనికి ఇదే నా యొక్క ప్రేమ కథా చిత్రం అంకితం. సరిగ్గా 2 నెలల క్రితం. అవును, అందరు వచ్చేసినట్టే కదా. అవును, వచ్చేసినట్టు. అయినా సరే కానీ ఈ మధ్య రాజన్న బాగా బిజీ అయిపోయింది. ఈ పార్టీకి రాజన్న రావాలే మరి. అదిగో బండి కాదు, రాజన్నే కావచ్చు. హలో, నమస్తే. నా గురించి వెయిటింగ్ ముచ్చట్లు. విషయం తెలుసా, చందు రేపు వైశాలికి ప్రపోజ్ చేయబోతున్నాడు. వెరీ గుడ్. ఒకడు ప్రేమలో బలిపీఠం ఎక్కడానికి రెడీ అవుతుంటే మీరు అందరు కలిసి నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారా? ఏం నేర్చుకున్నారు మీరు? అరే రాజన్న, ప్రేమ అనేది ఒక అందమైన ఫీలింగ్. నీకు ఎందుకంత కోపం? ప్రేమ అనేది ఒక అందమైన ఫీలింగ్ కాల్సిందు, అది ఒక అడిక్షన్ మాత్రమే. ఒకసారి దాంట్లో అలవాటు పడ్డావా, అవతల వ్యక్తి మనల్ని దాన్ని వాడుకున్నా, మనల్ని చంపేస్తున్నా, ఆ విషయం మాత్రం మాకు తెలియదు. ఓకేనా? సారీ బాస్, ఐఎమ్ నాట్ ఇన్ దట్ గేమ్. ఎప్పటికైనా నీకు నచ్చే అమ్మాయి దొరుకుతుంది రాజన్న, అప్పుడు చూద్దాం నీ ఫిలాసఫీ ఏమవుతుందో. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఒకవేళ మీ ఫిలాసఫీ కనుక ఓకే అయితే, నా ఫిలాసఫీ తప్పు అయితే అప్పుడు చూద్దాం. కానీ మీరు చెప్పేటట్టు ఆ అమ్మాయి కనుక ఉంటే, నేను ఆ అమ్మాయి మొహం కాదు కదా, ఆ అమ్మాయితో మాట కూడా మాట్లాడను, ఎవరిని లవ్ చేయను. సరే, మీరు ఇంటికి వెళ్ళారా? ఈ రోజు మా ఫ్రెండ్ ఊరి నుంచి వస్తుంది, అందుకే బస్ స్టాండ్ వెళ్తున్నాం. హాయ్. హాయ్, ఐ యామ్ అనిత. ఐ యామ్ మారిక. ఏంటి ఎంత లేటు? ఆ బస్ వాడు చాలా మెల్లిగా తీసుకొచ్చిండే. హాయ్, నా పేరు ప్రవీణ్. ఐఎమ్ దివాకర్. మీరేంట్రా, ఇందాకనే మనం కలిసినాం కదా, మళ్ళీ ఇడికి ఎట్లా వచ్చారు? అవునా, నేనేదో ఊరికే ఇంటికి వెళ్దామని వచ్చిన. జాగ్రత్త మరి, మా ఫ్రెండ్ వస్తాను. హాయ్ అండి, నా పేరు సుబ్బు. ఇది నీవేనా?
వద్దురా, వద్దు వద్దు, తప్పు తప్పు, చేయకూడదు ఇలాంటి పనులు. సరే హ్యాపీ. పొద్దున వాకింగ్ చేస్తే బాడీ మొత్తం మస్తు ఫ్రీ ఉంటుంది రా చందు. నువ్వేంటి ఇక్కడ సడన్ సర్ప్రైజ్? మీరేంటి ఇక్కడ? నేను మాది ప్లేస్ అంటే చాలా ఇష్టం. నేను డైలీ మార్నింగ్ ఇక్కడికి వాకింగ్ వస్తుంటాను పోతుంటాను. నువ్వేంటి సడన్ సర్ప్రైజ్? అవునా, మనసేం బాగాలేదు రాజు. 2-3 రోజుల నుంచి ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంది, ఎవరిని లవ్ చేస్తున్నట్టు. వస్తాయి లవ్ స్టోరీ సినిమాలు బాగానే వస్తాయి, అలాంటి కళ్ళు వస్తాయి. సరే కానీ ఈరోజు శిరీష్ అది బర్త్డే ఉంది, జీకే గోల్డెన్ బేకరీ ఉంది కదా, అక్కడ పార్టీ చేసుకుందాం. నువ్వు తప్పకుండా రావాలి, ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ మామ, నమస్తే. మన ఫ్రెండ్స్ హాయ్ బ్రో. ఏం తింటలేదు? లేదు, ట్రావెల్ లేట్ అయింది. ఏంటి సుబ్బు, ఏదో అర్జెంట్గా రమ్మని ఫోన్ చేస్తావు? ఏం లేదు, నీతో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి సుబ్బు, అర్జెంట్ గా రమ్మని కాల్ చేస్తావు? ఏదైనా ఇంపార్టెంటా? అవును రాజు, నీకు విషయం చెప్పాలి, చెప్తే నువ్వేమనుకోవద్దు. పర్లేదు, నేను నీకు విషయం చెప్పాలనుకున్నా సుబ్బు, కాకపోతే నువ్వే చెప్పాలనుకున్నా. ఫస్ట్ లేడీస్ ఫస్ట్. అలా ఏం లేదు, మీరే చెప్పండి. చెప్పనా? నిన్ను కలిసేంత వరకు నా లైఫ్ అంటే ఓన్లీ కెరీర్ మాత్రమే అనుకున్నా, కానీ నీతో మాట్లాడుతుంటే నా ఆలోచనలు మారుతున్నాయి సుబ్బు. అందరు నేను మొండివాడంటారు రాజు, కానీ నాకు తెలిసి నీ మనసు విన్నాను. మా ఫ్రెండ్స్, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను ఐ లవ్ యూ రాజు. నచ్చినట్టయితే నన్ను ఎప్పుడు వదిలేవు కదా. నువ్వు ఇష్టం అని అన్నా ఒక్క నిమిషం నా గుండె చప్పుడు వేగం పెరిగిపోయింది. భయం పోయి ఏదో తెలియని భరోసా కలిగింది. నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది. ప్రేమలో పడటం అంటే ఇదాని ఇప్పుడే తెలిసింది. నీ చెయ్యి పట్టుకుని నడవాలని ఆశ పుట్టింది. 100 మాటల కంటే నీ ఒక్క
ఒక్క ప్రపోజల్ నా జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. నిన్నటి వరకు స్నేహితురాలివి, నేటి నుండి నా ప్రాణమైపోయావు. మొదలైంది మన ప్రేమ కావ్యం, అంతులేని మధుర ప్రయాణం. నీ ప్రేమే నా గెలుపు, నీ తోడే నా బతుకు. అక్కడ ఎప్పుడు చూసా ఫోన్ కొని చూస్తున్నాను, మీకు లాకెట్లు ఉన్నారా? ఇవి మా అమ్మ పట్ట గొలుసురా. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇవి తనకు నేను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. అమ్మాయిని అంత ఈజీ రమ్మద్దురా. సరే అమ్మాయి ఫోటో ఇవ్వద్దా? పెద్ద గోకురా, నన్ను సంవత్సరం తిరిగిందిరా. నేను వాళ్ళ మాట్లాడకరా, తను అలాంటిది కాదురా. ఒకవేళ నమ్మకాలు లేకపోతే పాత బంగ్లాకి ఊడిపో, అక్కడనే ఉంటుంది. The time to call is currently not reachable. Please try again later. తన ఫోన్ కలవట్లేదురా. రేపు నువ్వు సాయంత్రం పాత బంగ్లా అక్కడ పోయి చూడు, అది అక్కడనే ఉంటుంది. ఏ హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. బాగానే ఉంది. ఎవడే అతను? నా లవర్ రోజు. ఏ సుబ్బు, రాజన్నయ్య పాపం నిన్ను పిచ్చిగా నమ్ముతున్నాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వాడు నమ్మితే నాకేంటి? నా ప్రియుడు రోషన్ చేసిన అప్పులు తీర్చడానికి రాజు దగ్గర డబ్బు కావాలి. వాడు నా కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ సుబ్బు, ఈ ద్రోహం కాదు. రాజన్నకు తెలిస్తే తట్టుకోలేడు, పాపమే. తెలిసలేకపోతే నేను పని ముగించుకుని వెళ్ళిపోతాను. ప్రేమ అంటే ఒక బిజినెస్ అనిత, వాడికి ఇప్పుడు అర్థం కాదు. ఏంటే సుబ్బు ఇదంతా? ఆ రోషన్ ఎవరు? నా డబ్బుతో వాడు అప్పులు తీరుస్తున్నావా? అవును రాజు, నువ్వు అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు, కానీ నీ దగ్గర నా డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తాను. నువ్వు ఒక కట్టు బానిస అంతే. రాజన్న నీకు ప్రాణాలు ఇస్తాడు కదా. హలో అన్నా, ఏడున్నావన్నా? పొద్దుగాల నుంచి ఇంటికి రాడు. రవి రెండు ప్రేమ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు, కానీ నా ప్రేమ ఓడిపోదని అనుకున్నాను, కానీ మనం మోసం చేస్తానని అనుకోలేదు. నా నమ్మకాన్ని చంపేసింది. నమ్మకలేని చోట ఈ రాజువాడు అసలే ఉండలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకన్నా ఏదైనా ఉంటే ఇంటికి మాట్లాడదాం. ఇంటికి రా సప్పటిదాకా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. విశ్వరా, వీళ్ళతో కలిసి నేను జీవించలేను.
ఇక్కడ ఒక చెప్పులు వేసుకుంటా వేయండు, బ్లాక్ షర్ట్ వేసుకో, మా రాజాడ అన్నాడా? ఇందాక నీ చెప్పులు లేకుండా ఇదే వేయండి. ఒక బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చిండు. ఇప్పుడే ఫ్రిడ్జ్ ఎక్కింది. బాబుకి ఏమైంది ఇప్పుడు తాగుతాడు? ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేసింది బాబు. అన్నా అన్నా లేవనా, అన్నా అన్నా లేవనా, అన్నా. ప్రేమలో పడడం తప్పు కాదు, కానీ కళ్ళు మూసుకొని నమ్మడమే ప్రమాదం. ఒకరి అందాన్ని చూసి కాకుండా వారి వ్యక్తిత్వాన్ని మరియు మీపై వారికన్నా గౌరవాన్ని గమనించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తగినంత సమయం తీసుకొని అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే ఏ బంధం కూడా మీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఇట్లు మీ రాజు రచ్చ.